బ్రిటన్లో బిగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో వైసీపీ ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యింది. ఇవాళ షెడ్యూల్ విడుదల కాగానే రేపు కాకినాడ సమర శంఖారావ సభలో జగన్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన 2 రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తానని ఇప్పటికే చెప్పిన జగన్ ప్రకటించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, మహేశ్వరి మరికొద్ది గంటల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడుతున్న నేపథ్యంలో ఏపీలోని ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తన ఎన్నికల సంబంధించిన వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటుంది. రేపు కాకినాడలో సమరశంకర సభ జరుగుతుంది. ఈ సభ ద్వారా కూడా ఎన్నికల్లో వివరించాల్సిన ఆ ఎత్తుగడలకు సంబంధించి అనేక అంశాలను కూడా జగన్ వెల్లడించే అవకాశం కనబడుతుంది. దశల వారీగా ప్రచారం కావచ్చు, లేకపోతే అభ్యర్థుల ప్రకటన కావచ్చు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడిన 2 రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామంటూ గతంలో వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ నాయకుల సమావేశం చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ముందుగా 150 నుంచి 160 మధ్యలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనబడుతుంది. అందులో అసెంబ్లీ స్థానాలకు సంబంధించి, పార్లమెంట్ స్థానానికి సంబంధించిన అభ్యర్థుల మొదటి జాబితా ఉండే అవకాశం కనబడుతుంది. వీటితో పాటు దశల వారీగా ఏపీలో అన్ని నియోజకవర్గాలు కూడా ప్రచార పర్వాన్ని ఏ విధంగా చేయాలి, ఎంతమంది ఈ ప్రచార పర్వంలో పాల్గొనే విధంగా సంబంధించిన ఆ ఏర్పాటు కూడా ఇప్పటికే చేసుకుంటూ రేపు కాకినాడ కేంద్రంగా జరగబోయే సమరశంకర సభల్లో రేపు సంబంధించిన అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ వెల్లడించే అవకాశం కనపడుతుంది. ఇక 13వ తారీఖు ఇటు వైసీపీ ఆవిర్భావ సభ ఉన్న నేపథ్యంలో విజయవాడ కేంద్రంగా జరిగే మరొక శంకర సభకు సంబంధించి కూడా అప్పటికి ఒక క్లారిటీ రావచ్చు అవకాశం కనపడుతుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఎలా ఎన్నికల వ్యూహానికి వెళ్ళాలి, ఆ ప్రజాక్షేత్రంలో ఎలా ఉండాలని కూడా వైసీపీ శ్రేణులకి దిశానిర్దేశించే అవకాశం అయితే కనిపిస్తుంది. మహేశ్వరి, కిరణ్, అయితే ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. మరి రేపటి శంఖారావంలో వైసీపీ అధినేత జగన్ పేర్లను ప్రకటించిన తర్వాత అక్కడున్న నేతలు ఏమైనా అసంతృప్తులు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ప్రస్తుతానికి మనం అనుకున్నప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదల 2 రోజుల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మొదటి దశలో అభ్యర్థులను ప్రకటిస్తానని చెప్పారు. రేపటి మాత్రము తను అనుసరించాల వ్యూహాలను ఏం చేయాలి, ప్రజాక్షేత్రంలో ఎలా ఉండదు మాత్రం రేపు కాకినాడ శంకరావులో చెప్పబోతున్నారు. మరి 2 రోజుల తర్వాత అంటే మరి మంగళవారం కానీ బుధవారం కానీ ఆ ఒక మొదటి దశ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు మనకి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మహేశ్వరి, అంటే ఎన్ని దశలుగా అభ్యర్థులను ప్రకటిస్తారు కిరణ్? మనకున్న సమాచారం ప్రకారం అయితే 2 కానీ 3 దశల్లో అభ్యర్థులు ప్రకటించే అవకాశం కనబడుతుంది. మొదటి దశలో 100 నుంచి 150 మంది అభ్యర్థులు ఆ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థులు ఉండబోతున్నారు. మరొక 10 మంది పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్టు కలిసింది. ఈ నేపథ్యంలో కొంతమంది పార్టీలో వస్తున్నారు కాబట్టి వారికి సంబంధించి కొన్ని స్థానాలు పెండింగ్ లో ఉంటాయి. కాబట్టి అప్పటికి 2 కానీ 3 దశల్లో పూర్తిగా అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత ప్రజాక్షేత్రంలో ప్రచారానికి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలని కూడా ఒక దిశాని జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు చెప్పే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తున్న సమాచారం. మహేశ్వరి, కిరణ్, ఇప్పటికే ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారా, లేకపోతే వైసీపీలో మొదటి నుంచి కొనసాగుతున్న నేతలకు ప్రాధాన్యత ఇస్తారా? ప్రస్తుతం అయితే కొంతమంది పార్టీలో టికెట్ ఆశించి చేరుతున్నారు. ఇప్పటికే పార్టీలకు వచ్చిన గుంటూరు కావచ్చు, కృష్ణా డిస్ట్రిక్ట్ కావచ్చు, ఇతర జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కూడా పార్టీకి కొత్తగా వచ్చిన వారికి టికెట్లు కన్ఫర్మ్ చేసుకుంటూ తెలుస్తుంది. పాత వారిని ఉద్యోగించి తమ అధికారంలోకి రావాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వచ్చిన వారికి అకామిడేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో వారికి సహకరించాలంటే ఇప్పటికే పలుమార్లుగా అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తల సమావేశంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీకి వచ్చిన వారికి ప్రాధాన్యత సముచిత స్థానం కల్పిస్తూ ఎక్కడైతే సిట్టింగ్ అభ్యర్థులు ఉంటారో వారందరూ కూడా ఇప్పటికే అకామిడేట్ చేసి వారికే టికెట్లు కేటాయించే అవకాశం అయితే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ కిరణ్.